వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖైరతాబాద్ లో శ్రీకృష్ణ భారతీయ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆందోళన. యాదవులకు రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఆదిలాబాద్ జిల్లా పొన్నారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఆటోను ఢీకొన్న లారీ 7గురికి తీవ్ర గాయాలు. భద్రాద్రిలో పార్కింగ్ ఫీజు పేరుతో భక్తుల నిలువు దోపిడీ. ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతున్న ఆశీలు వసూలుదారులు. ఏటూరు నాగారం మండలం చిన్నపోయినపల్లి గ్రామంలో గ్రామస్తుల ఆందోళన. ఫారెస్ట్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు. ఇక డీటెయిల్స్ చూసే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శ్రీకృష్ణ భారతీయ యాదవ సేవా సంఘం ఆందోళనకు దిగింది. రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఖైరతాబాద్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మంత్రి తలసానిని ఉద్దేశిస్తూ పెండ పిసుక్కునేవాడని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు యావత్ యాదవ జాతిని కించపరిచే విధంగా ఉన్నాయని వారు ఆరోపించారు. అనాదిగా అణగారిన వర్గాలపై అగ్రకులాల వ్యక్తులు అవహేళన చేసే విధంగా మాట్లాడుతున్నారు ని చెప్పి వారి వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పకపోతే ఆయనను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. యాదవ సేవా సమితి తరఫున ఈరోజు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేయడానికి యాదవ సేవా సమితి సభ్యులందరూ కూడా ఇక్కడ ఏకం కావడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా పూర్వకాలం నుంచి అంటే తెలంగాణ ఏర్పడక ముందు నుంచి కూడా అణగారిన వర్గాలను ముఖ్యంగా యాదవులను, గౌడ్లను, బెస్తలను, ఈ అగ్రకులాల వాళ్ళు రెడ్లు, వెలమలు చాలా దూషిస్తూ తర్వాత వాళ్ళను అవమానకరమైన రీతిలో వాళ్ళను ప్రస్తావిస్తూ ఈ విషయాలు జరుగుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి మీద రేవంత్ రెడ్డి గారు మీరు పెండ బిస్కేవాళ్ళు అని ఒక కామెంట్ చేయడం జరిగింది. అంటే అది యాదవులను డైరెక్ట్గా యాదవులను అవమానించినట్లే. కాబట్టి ఈ రెడ్ల లేదా అగ్రకులాలు ఇంకా ఎన్ని రోజులు ఈ అణగారిన వర్గాలను అవమానిస్తాయి, యాదవులను అవమానిస్తాయి. ఇవాళ యాదవులు స్వయం కృషితో వాళ్ళు ముందుకు అభివృద్ధి బాటలో పయనిస్తున్నారు. అయినా కూడా అగ్రకులాలు దీన్ని ఓర్వలేక వాళ్ళను కించపరుస్తూ తక్కువ చేస్తూ వాళ్ళను డిస్కరేజ్ చేస్తున్నాయి. కాబట్టి యాదవులందరూ కూడా ఈరోజు రాష్ట్రమే కాదు దేశంలో ఉండే యాదవులందరూ కూడా ఏకమై ఇట్లాంటి అనుచితమైన వ్యాఖ్యలను నిరసిస్తూ దాన్ని వ్యతిరేకిస్తూ ఇట్లాంటి నాయకులను మేము వదిలిపెట్టము, ఖబర్దార్ అని వాళ్ళని హెచ్చరిస్తున్నాం. పెద్ద మనిషి అడిగింది ఏంటంటే ఇది జరిగి 5 రోజులు అయింది కదా, మళ్ళీ ఇవాళ ఎందుకు చేస్తున్నారు అంటే మేము 5 రోజుల క్రితమే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో మన రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తీర్మానం చేయడం జరిగింది. అది పేపర్లో కూడా వచ్చింది. అయితే దాంట్లో మేము రేవంత్ రెడ్డి గారు క్షమాపణలు చెప్పాలని కోరడం జరిగింది. ఆయన 5 రోజులైనా కూడా ఇప్పటి వరకు యాదవ కులానికి క్షమాపణలు చెప్పలేదు. అయితే దానికి అనుగుణంగానే మళ్ళా ఒకసారి ఆయన మీద నిరసన వ్యక్తం చేస్తూ ఆయన దిష్టి బొమ్మను తగలబెట్టాలని యాదవ సేవా సమితి నిర్ణయం చేసింది. జై యాదవ్, జై యాదవ్, జై జై మాధవ్, జై జై మాధవ్. డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి, డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి, డౌన్ డౌన్. జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్, రేవంత్ రెడ్డి, డౌన్ డౌన్. చెప్పాలి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి, రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి.
ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం పొన్నారి వద్ద ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో 7గురికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికులు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారందరూ గుడిహత్నూర్ మండలం శాంతాపూర్కు చెందిన కూలీలుగా గుర్తించారు. బండి మీద నచ్చింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రిలో అక్రమార్కులు పార్కింగ్ పేరుతో భక్తులను నిలువు దోపిడీ చేస్తూ ఉన్నారు. అధికంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తూ ప్రశ్నించిన వారిపై అసీలు వసూలుదారులు దాడులకు పాల్పడుతున్నారు. నిర్ణయించిన దానికంటే కూడా 5 రెట్లు అదనంగా వాహనదారుల వద్ద పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు. తాజాగా పార్కింగ్ ఫీజు విషయంలో భక్తులపై అసీల్దారులు మూకదాడికి పాల్పడ్డారు. అసీల్దారుల దాడులతో భయాందోళనకు గురైన భక్తులు పోలీసులను ఆశ్రయించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామంలో విద్యుత్ ఉపకేంద్రం పనులను అడ్డుకుంటున్న ఫారెస్ట్ అధికారులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చిన్నబోయినపల్లి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉపకేంద్రం వద్ద ఫారెస్ట్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మండలంలోని చిన్నబోయినపల్లి, పెద్ద వెంకటాపురం, రాయిబంధం, హనుమాన్ నగర్, శివాపూర్, గోగపల్లి, లింగాపూర్, షాపెల్లి, దొడ్లకొత్తూరు, దొడ్ల, మాల్యాల, కొండాయి, ఐలాపూర్ తదితర మారుమూల ఏజెన్సీ గ్రామాల ప్రజలు గత 15 సంవత్సరాలుగా కరెంటు కోతలతో సతమతం అవుతూ ఉన్నారని తెలిపారు. వర్షాకాలం వచ్చిందంటే నిత్యం కురుస్తున్న వర్షాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి అనేక గ్రామాలు అంధకారంలో ఉండడమే కాకుండా కొన్ని గిరిజన గ్రామాలలో గిరిజన వాసులు రాత్రి వేళలో క్రింద నిద్రిస్తున్న సమయాలలో విషసర్పాల కాటుకి బలైన సందర్భాలు కూడా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక చిన్నపల్లి కాదు, చిన్నపల్లి చుట్టుపక్కల గ్రామాలైన శివాపురం కావచ్చు, గోవిబెల్లి, రాయబంధం, వెంకటాపూర్, చాపల్లి, దొడ్డ, మల్యాల, కొండ, ఐలాపూర్ తదితర గ్రామాల నుంచి గత 15-20 సంవత్సరాల నుంచి కూడా ఈ విద్యుత్ అరకొరతని ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులు పడుతున్న తరుణంలో మాకు ఉన్నటువంటి మా ఎంపీటీసీ గారు దీన్ని చాలాసార్లు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిన తర్వాత మాకు గత ఏడాది క్రితమే ఈ చిన్నపల్లిలో మాకు ఒక విద్యుత్ ఉప కేంద్రాన్ని మాకు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ యొక్క పనులను గత 6 నెలల క్రితం నుంచి కూడా ఆ జిల్లా కలెక్టరు ఒక ఉత్తర్వులు జారీ చేశారు. బాబు మీరు చిన్నపల్లి గ్రామంలో కొంత స్థలం ఇస్తే ఆ స్థలానికి సంబంధించి మేము వెంటనే పనులు ప్రారంభం చేస్తామని చెప్పి ఎప్పుడైతే మాకు కలెక్టర్ ఇట్లా
ఇన్ఫర్మేషన్ పెట్టిండో మేము ఎంఆర్ఓని తీసుకొచ్చి ఈ యొక్క గ్రామంలో 98 సర్వే నెంబర్లో ఒక 30 గుంటల స్థలాన్ని ఈ గ్రామ ప్రజలు ఎంఆర్ఓ గారికి మేము దత్తత చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళు కాంట్రాక్టులు కూడా ఆ యొక్క కలెక్టర్ వెంటనే ఈ పనులు ప్రారంభించాలి, వాళ్ళు స్థలం ఇచ్చారు కాబట్టి మనం పనులు వెంటనే ప్రారంభించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ విద్యుత్ సబ్సిడీ కాంట్రాక్టర్లకు ఆల్రెడీ వాళ్ళ ఆదేశాలు ఇచ్చిన తర్వాత గత 3 నెలల నుంచి కూడా ఇక్కడ ఏది మనకు పునాదులు తీసి కంకర దూరి మరి బోరు వేయడం జరిగింది. ఇటువంటి పనులు మొత్తం జరిగింది. బోరు వేసే క్రమంలో కూడా ఈ ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటే కూడా దాని మీద కూడా మేము ఆందోళన చేసి దాంట్లో పైపులు వేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వారం రోజుల కాంచి కూడా ఈ పనుల్ని ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడం జరుగుతుంది. మరి ఇదే కనుక కొనసాగితే వెంటనే దీని మీద ఈ ప్రభుత్వం కానీ మరి కలెక్టర్లు కానీ మరి ఎందుకు దీని మీద ఈ యొక్క ఫారెస్ట్ అధికారులు ఇంత ఎందుకు చర్యలు తీసుకుంటారు? దాదాపు ఏంటంటే వాళ్ళు ఏంది ఇది 98 సర్వే నెంబర్ అని చెప్పి ఎంఆర్ఓ క్లియర్గా ఇచ్చినప్పటికీ కూడా దీన్ని తప్పుదో పట్టేయడానికి, ఎందుకంటే ఇక్కడ దాదాపు ఒక 200 ఎకరాల రైతులు సాగు చేస్తున్నారు. అయితే ఏంటంటే దీన్ని ఆల్రెడీ 98 సర్వే నెంబర్ అని చెప్పి ఆల్రెడీ ఎంఆర్ఓ గారు క్లియర్గా ఇచ్చినప్పటికీ కూడా దీన్ని ఫారెస్ట్ అధికారులు ఇది ఒక ఈ విలేజ్ మీద పెద్ద కుట్రతోని ఈ యొక్క భూములను ఆక్రమించాలనే ఉద్దేశంతో దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము ప్రభుత్వానికి కానీ ఇలా జిల్లా కలెక్టర్ కావచ్చు, మేము వెంటనే మా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తరఫున మేము అందరం కూడా ఈ గ్రామాల ప్రజల తరఫున కూడా మేము చెప్పేది ఏంటంటే ఈ 2 రోజులు కనుక మాకు క్లియరెన్స్ ఇచ్చి ఈ కరెంటు ఇబ్బందులకి వెళ్ళి మమ్మల్ని బయట గట్టికపోతే మాత్రం ఈ 2 రోజులు టైం చూసి మేము పెద్ద ఎత్తున 20 గ్రామాల నుంచి కూడా మా గ్రామ ప్రజలు కూడా రోడ్డెక్కి మరి పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పై టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఫైర్ అయ్యారు. అమర్నాథ్ 1 టైం ఎమ్మెల్యే మళ్లీ గెలవడంటూ వ్యాఖ్యలు చేశారు. గుడివాడ అమర్నాథ్ తీరు కారణంగా విశాఖ వైసీపీ ఖాళీ అవుతోందని, కాపులకు పవన్ కళ్యాణ్ ప్రతినిధని, ఈసారి అమర్నాథ్ కు కాపులు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కాపులందరూ ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కే ఓటు వేస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. కాపులంతా పవన్ కళ్యాణ్ వెంటే ఉన్నారని, ఈసారి వారంతా ఐక్యంగా ఒకే మాట ఒకే బాట అన్న రీతిలో జనసేనను బాసటగా ఉండాలని చెప్పేసి నిర్ణయించుకున్నారని కూడా చెప్పారు. ఎవరెన్ని మాట్లాడినా, ఎన్ని రాజకీయాలు చేసినా కాపు ఓట్లన్నీ జనసేనకే పడతాయన్నారు. మంత్రి అమర్నాథ్ కాపులకు నాయకుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. నమస్కారం. ఈరోజు ఏదైతే జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు 100 రోజులు పాదయాత్ర దిగ్విజయంగా చేసి రాష్ట్రం మొత్తం కూడా ఆయన తలపెట్టినటువంటి కార్యక్రమం 100 రోజులు అయిన సందర్భంగా 175 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు బ్రహ్మాండమైనటువంటి పాదయాత్ర చేయడమే కాకుండా ఆయన ఈ 100 రోజుల్లో ఎవరెవరిని కలిశాడు, ఏమేమి మాట్లాడాడు, ఏ సమస్యల మీద ఆయన స్పందించాడో కూడా 175 నియోజకవర్గాల్లో కూడా ఇవాళ పాదయాత్ర చేపట్టింది తెలుగుదేశం పార్టీ. ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేశాడు. అది మార్నింగ్ వాకు, ఈవినింగ్ వాకు, తలలో నెమరడం, తలల మీద ముద్దులు పెట్టడం, పక్కకెళ్ళి వెంటనే డెటాల్తో చేతులు కడుక్కోవడం, మూతిని శుభ్రంగా వాష్ చేసుకోవడం, అంటే ప్రజలకు అది ఆయన మీద మమకారం. కానీ ఇవాళ లోకేష్ బాబు పాదయాత్ర భారతదేశంలో ఎవరు చేయనటువంటి పాదయాత్ర లోకేష్ బాబు చేశారు. ఉదాహరణకి చెప్తున్నాను కొన్ని. ఆయన పాదయాత్ర మార్నింగ్ అలాగే సాయంత్రం చేయడమే కాకుండా మధ్యలో ఈ రాష్ట్రంలో అత్యధికంగా వెనకబడినటువంటి కులాలకు సంబంధించినటువంటి వాళ్ళని కలిసి వాళ్ళ సాధక బాధకాలు
ఎలా ఉన్నా ఏంటి అని ప్రతి ఒక్కరిని కూడా అడగడం జరుగుతుంది. అందులో వడ్రంగి కులస్తుల్ని, అలాగే నాయి బ్రాహ్మణుల్ని, రజకుల్ని, అలాగే బ్రాహ్మణుల్ని, అలాగే వైశ్యుల్ని, మరి వైశ్య కమ్యూనిటీతో కూడా ఆయన కలవడం జరిగింది. అలాగే కొమ్మరులు, ఏంటి మీ ఇబ్బందులు ఏంటి, మీ ఇబ్బందులు శాశ్వతంగా తొలగాలంటే ఏంటి అని ప్రతి ఒక్కరిని అడిగి ఆయన రాసుకొని అవన్నీ కూడా పార్టీకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పంపించడమే కాకుండా ఆయన పాదయాత్ర పూర్తయిన తర్వాత తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరోలో ఈ డిస్కషన్లన్నీ పెట్టి ఏ కులాలు ఎక్కడెక్కడ వెనకబడినాయో, ఏ కులాలని ఆర్థికంగా పైకి తీసుకురావాలో, ఏ కులాలని ఈ రాష్ట్రంలో చిన్న చూపు చూస్తున్నారో ఆ కులాలందరూ కూడా అగ్రతాంబూలం ఇవ్వాలో, ఇది ఈయన పాదయాత్ర యొక్క లక్ష్య సాధన. ఈరోజు రాష్ట్రంలో ఏ ఇబ్బందులు పడుతున్నారు, తెలుగుదేశం పార్టీ హయాంలో ఏమేమి అందినాయి, ఇవాళ ఏమేమి అందుతున్నాయి, రేపు వీళ్ళకి ఏం అందిస్తే బాగుంటుంది, అది ఆయన పాదయాత్ర యొక్క లక్ష్యం. వీళ్ళు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి వెనకాతలు ఉన్నటువంటి వ్యక్తులు లోకేష్ బాబు పాదయాత్రని చాలా చిన్నచూపు చూశారు. ఫస్ట్లో లోకేష్ బాబు పాదయాత్ర అంటే ఇవాళ లోకేష్ బాబు పాదయాత్ర ముఖ్యంగా రాయలసీమలో బ్రహ్మరథం పట్టారు. ప్రతి రోజుకి లోకేష్ బాబు పాదయాత్ర గ్రాఫ్ పెరగడమే కాకుండా, ప్రజలు నీరాజనాలు పలకడమే కాకుండా, ప్రతి కులస్తులు కూడా ఆయనతో మమేకమయ్యి ఆయన అడుగులో అడిగేశారు. ఇవాళ లోకేష్ బాబు పాదయాత్రలో అడిగి పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి గుండెల్లో పిడుగు పడుతుంది. అది ఇవాళ జగన్మోహన్ రెడ్డి సీను. లోకేష్ బాబు ఏదో ఆషామాషిగా పాదయాత్ర చేసి మళ్ళీ రేపు పాదయాత్ర అయిపోయిన తర్వాత ఆ ప్రజలతో మమేకమయ్యినటువంటి విషయాలు మర్చిపోవడం అనేది ఉండదు. వాళ్ళ తండ్రి గారు అనుభవించినటువంటి ముఖ్యమంత్రి, ఆయనతో చర్చిస్తాడు. ఈ వర్గాలకు ఏం చేస్తే బాగుంటుంది, ఈ వర్గాలకి ఆర్థికంగా ఎలా పైకి తీసుకొస్తే బాగుంటుంది అని ఒక కార్యక్రమం చేసి ఆయన ప్రజలకి రేపు 2024లో ఒక మంచి చేయాలనే తలంపుతోనే ఈ పాదయాత్ర. అంతేగాని ఇవాళ ఏదో జగన్మోహన్ రెడ్డి చేసినట్టు అతను అసెంబ్లీ నుంచి తప్పించుకొని బయటికి పారిపోవడానికి, అలాగే అతని మీద ఉన్నటువంటి ఈడీ కేసులు ఏమంటే జగన్మోహన్ రెడ్డిది శుక్రవారం శనివారం సెలవు, వారానికి 2 రోజులు సెలవు. ఎందుకంటే ఆయన కోర్టుకు వెళ్ళాలిగా పాదయాత్రలో 2 రోజులు సెలవు, 5 రోజులు పాదయాత్ర, మార్నింగ్ వాకు ఈవినింగ్ వాకు 5 రోజులు. లోకేష్ బాబు ఏంటి, స్వచ్ఛమైనటువంటి వ్యక్తి, ఒక స్వచ్ఛమైనటువంటి రాజకీయ నాయకుడి కుమారుడు, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు. వారం రోజులు కూడా ఎక్కడ ఆపకుండా పాదయాత్రలు చేస్తున్నాడు. నీలాగా జగన్మోహన్ రెడ్డి లాగా 2 రోజులు సెలవు ప్రకటించి చేసినటువంటి కార్యక్రమం కాదు ఇది. 2 రోజులు నువ్వు కోర్టుకి వెళ్ళి కోర్టుకి హాజరవ్వాల్సిన వ్యక్తివి పాదయాత్ర చేయడానికే అనర్హుడు జగన్మోహన్ రెడ్డి. అయితే ప్రజలు మోసపోయారు. ప్రతి ఒక్కరూ మోసపోతాం. ఏదో ఒక టైంలో ఎవరో ఒకరి దగ్గర మోసపోవడం అనేది మానవ నైజం. మంత్రి అమర్నాథ్ రెడ్డి, ఇక మంత్రి అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్, ఆయన ఈ జెండాలు మార్చడం గురించి చెప్పడం అంటే దెయ్యాలు వేదాలు మళ్లించినట్టు. ఎందుకంటే ఆయనకే తెలుసు జేబులో 2 జెండాలు ఉంటాయి. ఆ నాన్న పాపం గుడివాడ గురునాథరావు గారు చాలా మంచి వ్యక్తి, నాకు కూడా బాగా తెలుసు. మంత్రిగా బాగా పనిచేసేవాడు, చాలా సౌమ్యంగా ఉండేవాడు. అలాంటి గురునాథరావుని ఇప్పుడున్నటువంటి
వైసీపీలో ఉన్నటువంటి మంత్రులుగా ఉన్నటువంటి ఈ జిల్లాకి చెందినటువంటి వ్యక్తులు ఈ కుటుంబాన్ని, ఈ అమర్నాథ్ని, వాళ్ళ తల్లిని టిక్కెట్ ఇవ్వకుండా తరిమేస్తే చంద్రబాబు గారు ఆదరించాడు. చంద్రబాబు గారు టికెట్ ఇచ్చాడు వాళ్ళ తల్లికి. చంద్రబాబు గారు ఇతను కార్పొరేటర్ సీట్ ఇచ్చాడు. కాంగ్రెస్ పట్టుకున్నారు జెండా, తెలుగుదేశం జెండా పట్టుకున్నాడు, ఇప్పుడు వైసీపీ జెండా పట్టుకున్నాడు. రేపు ఏ జెండా పట్టుకుంటాడు అమర్నాథ్? ఎందుకంటే వీళ్ళకి జెండాలు మార్చేవాడు అందరికీ ఇది ఒక అలవాటు. వీళ్ళని ఎక్కడ అంటారో అని వీళ్ళే ముందు అంటారు. ఎవరు మార్చారు ఇక్కడ చెప్పండి. ఈ విశాఖపట్నంలో ఎవరు మార్చారు? అమర్నాథ్ మార్చాడు. కాదు, అమర్నాథ్కి జెండాలు మార్చేదానికి మారుస్తారు అని చెప్పడంలో అర్హత ఉందా? జెండాలు మార్చేది అమర్నాథ్. కార్పొరేటర్ అయింది తెలుగుదేశం పార్టీలో. నీకు రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ. అక్కడి నుంచి వెళ్ళో 2004లో మీ తల్లికి సీటు ఇవ్వకపోతే మీ రాజకీయ మనుగడే లేదు ఈ రాష్ట్రంలో, ఈ విశాఖపట్నంలో. ఒక్కసారి అవుట్ అయిపోతే ఏముండదు రాజకీయాల్లో. పెద్ద పెద్ద కుటుంబాలే ఒక్కసారి పోటీ చేయకపోతే పక్కకి వెళ్ళిపోతారు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ భిక్ష పెట్టి చంద్రబాబు నాయుడు గారు మీ కుటుంబాన్ని పెడితే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని తిడతాడు, ఇతను కాపులు అంటాడు. కాపు అసలు వాళ్ళ కాపులకి నాయకుడు ఎవరండి? కాపు ఓటింగు 100కి 100 మంది వేసేది పవన్ కళ్యాణ్ గారికే వేస్తారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని కాపులు బలపరుస్తున్నారు. వీళ్ళు మనం చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు ఈ మాట. ప్రతి ఒక్కడు కులాన్ని అడ్డం పెట్టుకొని నాయకత్వం మాకేంటి అంటున్నారు. అది కరెక్ట్ కాదు, నిజంగా కరెక్ట్ కాదు అది. ఇవాళ కాపులు ఏదన్నా నిలబడితే పవన్ కళ్యాణ్ గారు పక్కన నిలబడతారు, కానీ అమర్నాథ్ పక్కన ఒక్కడైనా నిలబడతారా? రమ్మనండి. వేరే ఇదొద్దు. అనకాపల్లి సెంటర్లో పవన్ కళ్యాణ్ గారు నుంచుంటాడు. అదే సెంటర్లో పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా అమర్నాథ్ నుంచోమనండి. ఇది పోటీ కాదు. ఆయన వచ్చి మామూలుగా నుంచుంటాడు వ్యక్తిగా, మనం రోడ్డు మీద నుంచున్నట్టు. అమర్నాథ్ని ఆ టైంకి వచ్చి అక్కడ నుంచోమనండి. ప్యాంటు షర్టు ఓడ తీసి పంపిస్తారు. ఎవరు? కాపులు. అని నేను ఒక బీసీగా చెప్తున్నా. నేను ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా, బయట తెలిసినటువంటి వ్యక్తిగా, ఈయనేదో పెద్ద నేను కాపు నాయకుడిని. నేను మొన్న ఏదో ఇంటర్వ్యూలో చూసా, పవన్ కళ్యాణ్ గారు లాగా మీకు కూడా సెల్ఫీలు దిగుతారంటే పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువ దిగుతారంటున్నాడు. ఇక మరి పిచ్చి పట్టిందో ఇక జగన్మోహన్ రెడ్డి పిచ్చి ఇతను కూడా పెట్టినట్టు. తిరుపతిలోని గంగమ్మ జాతర సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కుటుంబ సమేతంగా సారె సమర్పించారు. ఆయనకు అర్చకులు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, ఎంతో ఘన చరిత్ర కలిగిన తిరుపతి గంగమ్మ ఆలయం జాతర వైభవం రాష్ట్రం మొత్తం తెలుసన్నారు. గంగమ్మ జాతర స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించడం వెనుక కరుణాకర్ రెడ్డి కృషి అభినందనీయమని అన్నారు. తిరుపతి ప్రజలు అందరూ ఎంతో భక్తి శ్రద్ధ జాతర జరుపుకుంటున్నారని తెలిపారు.
లోపల శతాబ్దాలకు పైగా చరిత్ర ఉన్నటువంటి తిరుపతి రాజస్థాన్ ఇద్దరు ఖండించినటువంటి ఆ యొక్క ఆధారాలను అమ్మవారి విశిష్టత, అమ్మవారి వల్ల ప్రాధాన్యత, భక్తులకు ఆ స్థాయిలో దర్శనం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రముఖ దేవాలయంలో దీన్ని తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా ఈరోజు అనేక సంవత్సరాలుగా చేస్తున్నటువంటి సినిమా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలతో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలను ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దుతున్నామని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు పేర్కొన్నారు. పిఠాపురం మండలం జములపల్లి గ్రామంలోని ఎమ్మెల్యే పెండం దొరబాబు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే దొరబాబు ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలు పంచారు. జై జగన్ ప్రతి 3 నెలలకి కదండి. ఈ జములపల్లి గ్రామంలో అందరూ కూడా ఈ రోజున ఈ జములపల్లి గ్రామంలో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి కూడా ఇక్కడ తిరగడం జరిగింది. ఇప్పటికీ రేపు కూడా ఉన్నది. ఇప్పటికే ఇక్కడ ఉండే ప్రధానమైన సమస్యలు ఎక్కడ ఏ గ్రామంలో ఉండేలాగా ఈ గ్రామంలో కూడా కొన్ని డ్రైనేజీలు అడగడం జరిగింది. ఇక్కడ పెద్దలు పిపి రెడ్డి గారు ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని చాలా అభివృద్ధి చేపు తీసుకెళ్ళినటువంటి పరిస్థితులు ఇక్కడ చాలా వరకు ఆయనే ఇక్కడ సమస్యలని పెద్ద పెద్ద సమస్యలను కూడా బ్రిడ్జి కూడా వేసి ఈ గ్రామ ప్రజానీకానికి అందరికీ కూడా ఈ గ్రామంలో పుట్టినందుకు ఆయన ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసుకుని గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఆయన ఇప్పటికే చాలా చేస్తున్నారు. అయినా కానీ మన గ్రామంలో తిరిగేటప్పుడు కొత్తగా డెవలప్ అయిన ఏరియాలు డ్రైనేజీ వ్యవస్థలు ఇటువంటి కూడా కొన్ని అడుగుతూ ఉన్నారు. స్థానిక సర్పంచ్ గారు అలాగే ఎంపీపీ గారు ఇంకా ఇతను తొప్పన సభ గారు అందరూ కూడా ఈ రోజున మేము వారికి ఒక భరోసా కల్పిస్తూ సచివాలయ వ్యవస్థ ద్వారా వచ్చే 20 లక్షలలోని కొంత భాగం ఇక్కడ పెట్టి అక్కడ సమస్యలు క్లియర్ చేసే విధంగా స్థానిక సర్పంచ్ గారు మేమంతా కూడా ఆలోచన చేయడం జరిగింది. ఏలూరులో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. 4వ తరగతి చదువుతున్న బాలుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారణం తెలిసి పోలీసులు ఒకంత అవాక్కయ్యారు. తన ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ కు వెళ్లేందుకు తెల్ల చొక్కా ఇవ్వాలని తల్లిని కోరాడు. చొక్కా అడిగితే తల్లి కొట్టిందని చొక్కా వేసుకోకుండానే పోలీస్ స్టేషన్ కు వెళ్లి మారు తల్లిపై ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా అల్లరి చేశాడని గత సంవత్సరం సాయి దినేష్ కు మారు తల్లి వాతలు పెట్టింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖైరతాబాద్ లో శ్రీకృష్ణ భారతీయ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆందోళన. యాదవులకు రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఆదిలాబాద్ జిల్లా పొన్నారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఆటోను ఢీకొన్న లారీ 7గురికి తీవ్ర గాయాలు. భద్రాద్రిలో పార్కింగ్ ఫీజు పేరుతో భక్తుల నిలువు దోపిడీ. ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతున్న ఆశీలు వసీలుదారులు.
ఏటూరు నాగారం మండలం చిన్నపోయినపల్లి గ్రామంలో గ్రామస్తుల ఆందోళన, ఫారెస్ట్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.